హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రతి సంవత్సరం వేసవి కాలం లాగా కాకుండా ఈ సంవత్సరం వేసవి కాలంలో అతి భారీ వర్షాలు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రెయిన్స్ అయితే నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉంటుంది. రాజమండ్రి, కాకినాడ, ఐపోలవరం, బొబ్బిలి, రాజోలు, అమలాపురం బెల్ట్ మొత్తం కూడా భారీ వర్షాలు ఉంటాయి. ఇక అరకు, పాడేరు, లంబసింగి, తెక్కిలి ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వర్షపాతం నమోదవుతుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పల్నాడు, నరసరావుపేట, చిలకలూరిపేట, కోదాడ, సూర్యాపేట, జగ్గయ్యపేట, అదేవిధంగా మంగళగిరి ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, రాయలసీమ వ్యాప్తంగా కూడా మరొకసారి భారీ వర్షపాతం నమోదవుతుంది. కర్నూలు, చిత్తూరు ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. తిరుపతి, చిత్తూరు, పీలేరు, పలమనేరు, మదనపల్లి బెల్ట్ మొత్తం కూడా ఈ రోజు రాత్రికి వర్షాలు నమోదవుతాయి. ఇక ఆ తర్వాత తెలంగాణలో నిన్నటి నుంచి నమోదవుతున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు నమోదు కానున్నాయి. దక్షిణ హైదరాబాద్లో ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.